వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. రేపు ఉదయం ప్రారంభమయ్యే గ్రామ పంచాయతీ ఎన్నికలకు తరలి వెళ్లిన పోలింగ్ సిబ్బంది. గురువారం పంచాయతీ ఎన్నికలు జరగనున్న హాజీపూర్, లక్షట్పేట, దండపల్లి, జన్నారం మండలాల గ్రామ పంచాయతీలు. గోదావరి నది పరిక్రమణ కోసం మంచిర్యాల పట్టణానికి విచ్చేసిన పీఠాధిపతులు, సాధువులు, యోగులు. 400కు పైగా పట్టణానికి చేరుకున్న సాధువులకు ఘనంగా స్వాగతం పలికిన పట్టణ ప్రజలు, ధార్మిక సంఘాలు. మంచిర్యాల జిల్లాలోని 3 నియోజకవర్గాల్లో 3 విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు అంతా సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. మంచిర్యాల నియోజకవర్గ పరిధిలోని 4 మండలాల్లో రేపు గురువారం నిర్వహించే గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికలకు ఈరోజు హాజీపూర్, లక్షట్పేట, దండపల్లి, జన్నారం మండల కేంద్రాల నుండి పోలింగ్ సిబ్బంది పోలింగ్ మెటీరియల్ను తీసుకొని వారికి కేటాయించిన పోలింగ్ స్టేషన్లకు పోవడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు గురువారం 4 మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తారు. అనంతరం ఓట్లను లెక్కించి గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్ల ఫలితాలను వెల్లడిస్తారు. ఈ సందర్భంగా హాజీపూర్ మండల కేంద్రంలో ఎన్నికల సిబ్బందిని ఉద్దేశించి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, మంచిర్యాల నియోజకవర్గంలోని 4 మండలాల్లో 81 పోలింగ్ స్టేషన్లో 2700 మంది పోలింగ్ సిబ్బంది రేపు ఉదయం 7 గంటల నుండి పోలింగ్ నిర్వహించనున్నందున ఆయా పోలింగ్ స్టేషన్లకు కేటాయించిన సిబ్బంది వారికి కావాల్సిన మెటీరియల్ను తీసుకొని సరిచూసుకొని పోలీస్ స్టేషన్లకు తరలి వెళ్లాల్సిందిగా కోరారు. ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం పోలింగ్ నిర్వహించాలని, అనంతరం మధ్యాహ్నం ఫలితాలను ప్రకటించి అన్ని విధాల రిపోర్ట్లను రిటర్నింగ్ అధికారులకు రేపు సాయంత్రం తిరిగి అప్పగించాలని తెలిపారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ చంద్రయ్య పోలింగ్ సిబ్బందికి పలు సూచనలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హాజీపూర్ మండల ఎంఆర్ఓ, ఎంపీడీఓలు, రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లాలో 4 మండలం సంబంధించిన దాదాపు 90 జీపీ అండ్ 829 వార్డ్ మెంబర్స్ సంబంధించిన ఫస్ట్ ఫేజ్కి ఎలక్షన్ రేపు జరుగుతుంది. సో హాజీపూర్, లక్షటిపేట్, దండేపల్లి అండ్ జన్నారం మండలం సంబంధించిన ఎలక్షన్ జరుగుతున్నాయి. దానికోసం దాదాపు 2700 వరకు పోలింగ్ స్టాఫ్, దాదాపు 500 పైగా పోలీస్ స్టాఫ్, ఇంకా వేరియస్ జోనల్ ఆఫీసర్స్, రూట్ ఆఫీసర్స్, మెడికల్ డిపార్ట్మెంట్ సిబ్బంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ సిబ్బంది అందరికీ పెట్టడం జరిగింది. అన్ని రకాల ఏర్పాటు రెడీ అయిపోయింది. రేపు పబ్లిక్ 7 to 1 o'clock వరకు వచ్చేసి వాళ్ళు ఓటు హక్కు వినియోగించాలి. సో దట్ మనం స్ట్రాంగ్ ఒక పంచాయత్ మన జిల్లాలో అవుతుంది. లాస్ట్ టైం 85% ఓటింగ్ జరిగింది. ఈసారి ఖచ్చితంగా మనం 90% కంటే ఎక్కువ ఓటు వేయాల్సింది. దానికోసం అన్ని రకాల అవగాహన పెంచుతాం. ఈవెన్ మీడియా నుంచి కూడా ఈరోజు రేపు ఓటు హక్కుకి ఎంత ఇంపార్టెన్స్ ఉన్నాయి, ఎందుకు ఓటు హక్కు వినియోగించాలి, దాని గురించి కూడా ఎక్కువ అవగాహన పెంచితే ఇంకా ఓటింగ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది. అది మనం ఒక ఎథికల్ ఓటింగ్ చేయాల్సింది. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చేయడానికి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఫుల్లీగా రెడీ ఉన్నాయి. అన్ని రకాల మనం ఏర్పాటు చేశాము. అన్ని రకాల డిసిజన్ మనం తీసుకున్నాం. పుణ్య గోదావరి నది పరిక్రమణ ప్రదక్షిణ మహత్తర కార్యక్రమానికి మంచిర్యాల జిల్లా కేంద్రానికి స్వామి రాజేంద్రదాస్ మహారాజ్ ఆధ్వర్యంలో 400కు పైగా పీఠాధిపతులు, యోగులు, సత్పురుషులు, మహాత్ములు పట్టణంలోని గోదావరి నది తీరానికి చేరుకొని నది ఒడ్డున గల గౌతమేశ్వర ఆలయం మహాశివునికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి శ్రీ రాజేంద్రదాస్ మహారాజ్ నదీ తీరంలోని ఆలయానికి చేరుకున్న ఆశీర్వదించి మాట్లాడారు. త్రిమూర్తులతో పాటు దేవతలు గోదావరి నది పరిక్రమణ చేస్తుంటారని వేదాల్లోనూ ధర్మశాస్త్రాల్లోనూ పేర్కొన్నారని, గతంలో గోదావరి నది పరిక్రమణ కోసం 12 సంవత్సరాల కాలం పట్టేదని, కానీ ఆధునిక ప్రపంచంలో వాహన సౌకర్యాలు తదితర మెరుగు కావడంతో ఈసారి గోదావరి నది పరిక్రమణ కార్యక్రమాన్ని డిసెంబర్ 5 నుండి 21వ తేదీ వరకు 16 రోజుల కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగిందని అన్నారు. నాసిక్ నుండి 5వ తేదీన ప్రారంభమైన ఈ పరిక్రమణ కార్యక్రమం 16 రోజులుగా కొనసాగి గోదావరి నది పరిక్రమణ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా మంచిర్యాల పట్టణానికి వాహనాల్లో చేరుకున్న వందలాది సాధువులు, యోగులు, మహాత్ములకు, స్వాములకు మంచిర్యాల పట్టణ ప్రజలు, ధార్మిక సంఘాలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారంతా వాహనాల్లోనే తిరిగి వెళ్లడం జరిగింది.
रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीताया पतये नमः। नमामि गंगे तव पाद पंकजम सुरासुरैर्वन्दित दिव्य रूपम भुक्तिंच मुक्तिंच ददासि नित्यं भावानुसारेण सदा नराणाम। अत्यंत हर्ष का विषय है कि वेद, इतिहास, पुराण, स्मृति, धर्मशास्त्र में जिन श्री गोदावरी जी की अपार महिमा है, भगवान शिव की जटा से, महर्षि गौतम की तपस्या के प्रभाव से भगवती गंगा ब्रह्मगिरि पर अवतरित हुई और त्र्यंबकेश्वर ब्रह्मगिरि को पवित्र करती हुई दक्षिण समुद्र में जाकर के मिली। केवल एक तट के 200 योजन के क्षेत्र में, जहां 3.5 करोड़ तीर्थों की उपस्थिति बताई गई है। ब्रह्म पुराण में लिखा है कि एक हस्त द्विहस्त तीर्थ से तीर्थ मिले हुए हैं और दोनों तटों पर भगवान शिव कहते मेरी निरंतर सन्निधि बनी हुई है। भगवान शिव कहते हैं कि मैं, ब्रह्मा जी, विष्णु, संपूर्ण देवता, ऋषि निरंतर मिलकर गोदावरी परिक्रमा करते रहते हैं। गोदावरी परिक्रमा का अनेक पुराणों में भगवान व्यास ने महात्म्य का गायन किया है। ये दक्षिण गंगा के रूप से प्रसिद्ध हैं। प्राचीन काल में हमारे पूर्वाचार्य विरक्त संत गोदावरी की परिक्रमा बड़े नियम पूर्वक करते थे। पहले तो जैसा हमने अपने गुरुजनों के मुख से सुना है कि 12 वर्ष 12 दिन में गोदावरी की परिक्रमा करते थे, लेकिन अब समय दूसरा हो गया। इतना समय लोगों के पास नहीं रह गया, इसलिए वाहन के माध्यम से हम लोग भगवती गोदावरी की परिक्रमा कर रहे हैं और इस परिक्रमा के माध्यम से संपूर्ण भारतवर्ष में वैदिक सनातन धर्म की प्रतिष्ठा हो, संरक्षण हो, संवर्धन हो, गोवंश के प्रति सबका पूज्य भाव, आदर भाव बढ़े, भारतवर्ष की धरती गोवध के कलंक से विमुक्त हो, भगवान श्री सीताराम जी के चरणों में हम सबकी अगाध प्रीति हो। यही सब पवित्र भाव लेकर के लगभग 550 से 600 संत तक, अभी कल गणना की गई थी तो संत और भक्त मिलाकर के लगभग 700 750 से ऊपर लोग हो रहे हैं। तो संपूर्ण भारतवर्ष के पूज्य संतों का एक साथ उपस्थित होकर के यह परिक्रमा करना अपने आप में एक बहुत बड़ा एक अनुपम और अद्भुत अवसर है, अभूतपूर्व अवसर है। इस संत समाज रूपी तीर्थराज प्रयाग जा रहा है तो क्षेत्र निश्चित ही धन्य हो रहा है। वहाँ के निवासी संतों का दर्शन करके कृतार्थ हो रहे हैं। हमारे अत्यंत निकट जगत गुरु रामानंदाचार्य श्रीमद स्वामी रामकृष्णाचार्य जी महाराज जो नेपाल की धरती में वैष्णव धर्म का ध्वज फहरा रहे हैं, श्री वैष्णव परंपरा का प्रचार प्रसार कर रहे हैं, परम सिद्ध योगी हैं, ये भी परिक्रमा में पधारे हैं। उनके निकट हमारे अत्यंत प्रिय और पूज्य जगत गुरु श्रीमदाद्य रामानंदाचार्य भगवान के 12 शिष्यों में पिपाजी महाराज की पीठ पर विराजमान श्री स्वामी झंकारेश्वर दास त्यागी जी महाराज, वो भी कृपा करके विराजे हैं। उनके निकट में श्री रामानंद संप्रदाय के लिए, वैष्णव जगत के लिए अत्यंत समर्पित प्रयास जिनका निरंतर उत्कर्ष को बढ़ाने का रहता है, ऐसे पूज्य श्री हरिशंकर दास जी वेदांती जी विराजमान हैं। और हमारे अत्यंत निकट जो हम पर अपने स्नेह की, अनुग्रह की वर्षा करते हुए विराजमान हैं, पूज्यपाद श्री गोरीलाल कुंज वाले महाराज जी। आप लोगों ने वृंदावन में श्री बांके बिहारी जी का दर्शन किया होगा। बांके बिहारी जी जिन्होंने प्रकट किए, ऐसे स्वामी श्री हरिदास जी की परंपरा के आप आचार्य चरण हैं। आपकी मंगलमयी सन्निधि हम सबको मिल रही है। हमारे फर्रुखाबाद वाले
परम पूज्य श्री ब्रह्मचारी जी महाराज कृपा पूर्वक विराजमान हैं दूरवास आश्रम से। बड़े धर्मनिष्ठ, तपस्वी, सत्य सदाचार संपन्न महात्मा हैं। ऐसे महात्माओं से ही संत समाज की शोभा है। और भी अनेक महापुरुष, हमने आपको बताया कि लगभग 550 से ऊपर संत, महंत, श्री महंत, मंडलेश्वर, महामंडलेश्वर, धर्माचार्य, जगत गुरु एक साथ इतना बड़ा समुदाय प्रायः कहीं उपलब्ध नहीं होता है। हम सबका सौभाग्य है। आनंद हो रहा है। आज हम लोग चतुर्थ दिवस यात्रा पुनः प्रारंभ होने जा रही थी। कल यहीं विश्राम था और परम पूज्य मलुक पीठ वाले महाराज जी की कृपा से और आपकी छत्र छाया में सभी देश भर के संत इस यात्रा में आनंद का लाभ उठा रहे हैं। पूज्य अपने महल में विद्यमान हैं और ये जिन ठाकुर जी हम सभी लोग दर्शन करने का सौभाग्य प्राप्त हो रहा है, ये ठाकुर जी का विग्रह 500 वर्ष पुराना है और मलुक दास जी महाराज के हाथों से सेवित विग्रह है। और शायद ठाकुर जी आगे चलते हैं, इसलिए भी आगे चलते हैं कि पूज्य संतों का मार्ग प्रशस्त हो सके, किसी प्रकार की कोई बाधा ना आए, किसी प्रकार का कोई विघ्न ना आए। दूसरी, पूज्य महाराज जी की कृपा। और देखिए, भव्य दिव्य सुंदर त्यागी तपस्वी वीतराग तपोनिष्ठ संतों की टोली एक इस मुख से उसकी प्रशंसा करना संभव नहीं है। और साथ में त्यागी तपस्वी महात्माओं की टोली का जो कमान संभाले हुए हैं, भीड़वाड़ा पंचमुखी दरबार के पूज्य महान श्री लक्ष्मण दास जी महाराज इसकी कमान संभाले हुए हैं त्यागी तपस्वियों की। మందమరి పట్టణంలో ఈరోజు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మదర్ తెరీసా పాఠశాల విద్యార్థులచే మానవ హక్కులపై అవగాహన కలిగించేందుకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థ మహిళా మదర్ తెరీసా ఎడ్యుకేషనల్ సొసైటీ సర్వీసెస్ సెక్యూరిటీ మందమరి కె భువనేశ్వరి ప్రిన్సిపాల్ ఎన్జిఓ మాట్లాడుతూ రాజ్యాంగం ప్రజలకు సమాజంలో స్వేచ్ఛ స్వాతంత్రాలతో జీవించడానికి హక్కులను విధులను ఏర్పాటు చేయడం జరిగిందని, మానవ హక్కులను మనమంతా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని, కులమత భేదాలు లేకుండా సమానత్వంగా జీవించడానికి మానవ హక్కుల గురించి విద్యార్థులకు తెలియజేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు. రాజ్యాంగం మనకు హక్కులతో పాటు విధులను కూడా ఏర్పాటు చేసిందని, వాటిని అనుసరిస్తూ రాజ్యాంగబద్ధంగా విధానంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మదర్ తెరీసా పాఠశాల విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థ సభ్యులు పాల్గొన్నారు. అందులో భాగంగా వచ్చిన మీడియా మిత్రులకి మరియు మా ఆశా సిస్టర్స్, సిస్టర్స్, వారి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు శుభోదయం తెలియజేసుకుంటున్నారు. ఈ మానవ హక్కుల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే మన రాజ్యాంగంలో 1948 డిసెంబర్ 10వ తేదీ మన హక్కుల్ని కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ చేశారు. అందువల్ల మనం ప్రతి డిసెంబర్ 10వ తేదీ మానవ హక్కుల దినోత్సవం జరుపుకుంటున్నాము. కానీ ఈ జనరేషన్కి తప్పనిసరిగా ఆ అవేర్నెస్ ఇవ్వాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. ఏమంటే కులమత భేదాలైనా కానీ, ధనిక పేద అని కానీ, భూ వివక్షణ కానీ, స్త్రీ యొక్క హక్కు కానీ, బాల్యంలో విద్యార్థుల హక్కు కానీ, ఎడ్యుకేషన్ టు రైట్స్ అని, ఇవన్నీ గురించి ప్రతి విద్యార్థి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అందువల్ల మనకి రచించిన ఈ మానవ హక్కుల పరిరక్షణను కాపాడుకుంటూ, మనం దాన్ని పరిపూర్ణంగా వాడుకుంటూ ఈ హక్కులని మిస్యూజ్ కాకుండా నిజాయితీగా వాడుకొని మన హక్కులు మనం సాధించుకొని భావితరానికి మనం ఇంకా ఎన్నో హక్కులతో పోరాడి మన దేశ
దేశం పురోగతికి మీరందరూ తోడ్పడతారని విద్యార్థులను ఆశిస్తూ వన్స్ అగైన్ అందరికీ పౌర హక్కుల దినోత్సవం. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఈరోజు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెర్రవెల్లి తాండూరు మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో గత 2 సంవత్సరాలుగా గ్రామ పంచాయతీలకు ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వకుండా అభివృద్ధిని అడ్డుకుందని అన్నారు. గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని తెలిపారు. కేవలం కేంద్ర ప్రభుత్వం అందించిన నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని, ఆ నిధుల కోసమే రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తుందని అన్నారు. బీసీలకు కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి తీరా ఎన్నికలు వచ్చాక మంచిర్యాల జిల్లాలో కేవలం 7% బీసీలకు కేటాయించి బీసీలను కాంగ్రెస్ మోసం చేసిందని తెలిపారు. తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయా అని ప్రజలందరూ కూడా 2 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తుంది. మొదటి విడత ఎన్నికలకు రేపే ఉన్నది. వాటికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ప్రభుత్వం చేస్తుంది. తెలంగాణ మొత్తము 12,000 గ్రామాలలో దాదాపు ఈ ఎన్నికలు జరుగుతాయి. ఒక 2 సంవత్సరాల నుంచి ఈ ఎన్నికలు పెట్టకపోవడానికి కారణము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక భయం, ఓడిపోతామనే ఒక భయం. ఆ భయంతో ఈ 2 సంవత్సరాలు ఎన్నికలు పెట్టలేదు. కానీ ఆయన భయము నిజం కాబోతుంది. ఒకటి మనం గమనిస్తే మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొదటి విడతలో రేపు 500 కంటే ఎక్కువ గ్రామాల్లో రేపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోలింగ్ ఉన్నది. మన మొత్తం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 1500 గ్రామాలు ఉన్నాయి. రేపు 500 గ్రామాలలో మొదటి విడత పోలింగ్ అయింది. మనం చూస్తే ఈసారి 2 విషయాలు, వీటిని మనము మధ్యంతర ఎన్నికలుగా భావించవచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చి దాదాపు సగం అయిపోయింది వాళ్ళది. ఈ మధ్యంతర ఎన్నికలలో ప్రజలు 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో 6 గ్యారంటీలు హామీలు, మహిళలకు 2,500 రూపాయలు తులం బంగారము, స్కూటీలు, రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ, కౌలు రైతులకు, కూలి రైతులకు సంవత్సరానికి 15,000, ఇట్లా అనేక హామీలు ఇచ్చారు. చదువుకున్న వాళ్ళకు 2 లక్షల ఉద్యోగాలు, 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తి, పెన్షన్లు డబుల్ చేస్తామన్నారు. ఇట్లా ఆటో డ్రైవర్ల గురించి అన్ని వర్గాలకు హామీలు ఇచ్చారు. ఆ హామీలలో ఒక ఉచిత బస్సు తప్పించి ఏ హామీ కూడా అమలు కాలేదు. బీసీలను అన్నిటికంటే ముఖ్యం 42% రిజర్వేషన్ ఇస్తున్నాం. దానికి హైకోర్టు, సుప్రీంకోర్టు, అసెంబ్లీలో చేసిన డ్రామా అంతా కూడా చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కానీ అమలు వచ్చే సమయానికి ఆయన మంత్రివర్గంలోనే 42% మంది బీసీలకు మంత్రిత్వ శాఖలు ఇవ్వలేదు. పోనీ కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చిండా అంటే అవి కూడా ఇవ్వలేదు. ఏమన్నాడు, సుప్రీంకోర్టు, హైకోర్టు ఆపినాయి గనక నేను పాత రిజర్వేషన్ ప్రకారం పోతాను. పాత రిజర్వేషన్ ప్రకారం 24%, 25% బీసీలకు రావాలి. ఇవాళ మన మంచిర్యాల జిల్లాలో కేవలం 7%, 42% ఎక్కడ, 7% ఎక్కడ, 7% రిజర్వేషన్. 5 మండలాలు మన మంచిర్యాల జిల్లాలో ఒక్క బీసీ సర్పంచ్ కూడా కేటాయించారు. ఇది మన మంచిర్యాల జిల్లాలో బీసీల పరిస్థితి. ఇట్లా అన్ని వర్గాలను ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చుట్లా మోసం చేస్తుండే, అన్ని వర్గాలను మోసం చేస్తుంది. మరోవైపు భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు స్వయంగా, శ్రీధర్ బాబు గారు స్వయంగా కేంద్ర ప్రభుత్వం నుంచి 3,000 కోట్ల రూపాయలు ల్యాబ్స్ అయితే మార్చి 31 లోపట్ల ఎన్నికలు పెట్టాలి, పెడితేనే 3,000 కోట్ల రూపాయలు వస్తాయి, కేంద్ర ప్రభుత్వం నిధులతోటే ఇవాళ గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి అని స్వయంగా మంత్రులు ఒప్పుకుంటారు. నరేంద్ర మోదీ గారి కేంద్ర ప్రభుత్వం పంచాయతీ అకౌంట్లలో డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్స్, ఇవాళ పంచాయతీలో పనిచేసే సఫాయి వాళ్ళ జీతాల కాంచి అక్కడ చెట్ల పైసలు కావచ్చు, బల్బుల పైసలు కావచ్చు, రోడ్ల పైసలు కావచ్చు, గతంలో స్వచ్ఛ భారత్ కింద బాత్రూమ్ లాట్రిన్ల పైసలు కావచ్చు, శ్మశాన వాటికలు కావచ్చు, రైతు వేదికలు. అంటే ఒక మోడల్ విలేజ్ గా ఒక గ్రామము వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా గ్రామానికి కావలసిన అన్ని వసతులు అదే గ్రామంలో ఉండేటట్టు గ్రామ స్వరాజ్యం. ఇట్లా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము గ్రామీణ ప్రాంతాల డెవలప్మెంట్ కొరకు, దాంతో పాటు
సంక్షేమ పథకాలు 5 కిలోల రేషన్ బియ్యం కావచ్చు, రైతులకు 6,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే కిసాన్ సమ్మాన్ నిధి కావచ్చు, ఇలా వడ్ల కనీస మద్దతు ధర కావచ్చు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం నుంచి వస్తుంది. మరి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. మీరు ఇలా సగం మీ టైం అయిపోయింది. ఇక మన జిల్లాకి వస్తే 3 ఎమ్మెల్యేలు హైదరాబాద్లో, 3 ఎమ్మెల్యేలు ఏ ఊరికి పోయింది లేదు, ఏ ఊరికి 1 రూపాయి కూడా ఇవ్వలే ఎమ్మెల్యే. నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీరు మన జిల్లాలో ఉన్న గ్రామీణ ప్రాంతాలకు ఏ ఊరికి ఎంత ఇచ్చారు? దీని మీద మేము భారతీయ జనతా పార్టీ నుంచి చర్చకు సిద్ధం. ఇవాళ మీరు కేవలం బెదిరింపు రాజకీయాలు నడుస్తున్నాయి. రౌడీజం, గూండాయిజం, సెటిల్మెంట్లు, ఉష్కి అమ్ముకుంటారు ఒక దగ్గర, ఒక ఆయన గుట్టలు అమ్ముకుంటాడు, చెరువులు తవ్వుతారు. ఇది మన మంచిర్యాల జిల్లాలో ఉన్న పరిస్థితి. 3 స్థానాలలో 3 అసెంబ్లీలలో ఇదే పరిస్థితి. డెవలప్మెంట్ అనేది లేదు. ఒక ఆయనను కలవాలంటే బేగంపేటకి పోవాలి, ఇంకొక ఆయనను కలవాలంటే సోమాజిగూడ పోవాలి, ఇంకొక ఆయనను కలవాలంటే ఫామ్ హౌస్ పోవాలి. ఇది మన మంచిర్యాల జిల్లాలో ఉన్న 3 ఎమ్మెల్యేల పరిస్థితి. కేవలం బెదిరింపు రాజకీయాలు. ప్రతిపక్ష పార్టీ నాయకులు ఉండద్దు, కేసులు పెట్టాలి. సోషల్ మీడియాలో కూడా పెట్టినందుకు కేసులు పెట్టాలి. ఆఖరికి బీజేపీ తెలంగాణ సోషల్ మీడియా కన్వీనర్ని కూడా నిన్నగాక మొన్న అరెస్ట్ చేసింది. ఈ బెదిరింపు రాజకీయాలతోటి ఇవాళ సర్పంచ్ ఎన్నికలు గెలవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలలో ఓటు అడిగే నైతిక హక్కు లేదు. ఎందుకంటే మీరు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. సగం అయిపోయింది మీ టర్ము. బీసీలను మోసం చేశారు, రైతులను మోసం చేశారు, మహిళలను మోసం చేశారు, నిరుద్యోగులను మోసం చేశారు, అన్ని వర్గాలను మోసం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రేపు ఉదయం ప్రారంభమయ్యే గ్రామ పంచాయతీ ఎన్నికలకు తరలి వెళ్లిన పోలింగ్ సిబ్బంది. గురువారం పంచాయతీ ఎన్నికలు జరగనున్న హాజీపూర్, లక్షట్పేట, దండపల్లి, జన్నారం మండలాల గ్రామ పంచాయతీలు. గోదావరి నది పరిక్రమణ కోసం మంచిర్యాల పట్టణానికి విచ్చేసిన పీఠాధిపతులు, సాధువులు, యోగులు. 400కు పైగా పట్టణానికి చేరుకున్న సాధువులకు ఘనంగా స్వాగతం పలికిన పట్టణ ప్రజలు, ధార్మిక సంఘాలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.